రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. వీటిలో ప్రధానంగా చూసేది ఏంటి? మోకాళ్ళలో అరుగుదల, తుంటిలో అరుగుదల. ఇవి రెండు జాయింట్స్లలో కొద్దిమందిలో భుజంలో కూడా అరుగుదల చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీళ్ళలో ఎప్పుడు సర్జరీ చేసుకోవాలి అండ్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీకి ముందు అనేది డిస్కస్ చేద్దాం. సో కీళ్ళవాతం ఉన్న వాళ్ళు చాలా రోజుల నుండి వాళ్ళ కీళ్ళవాతంకి సంబంధించి మందులు వాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళ యాక్టివిటీ ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అరుగుదల ఎక్కువగా ఉండడం వల్ల యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోవడం వల్ల సో బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది వీళ్ళలో. సో ఈ బోన్ డెన్సిటీ గురించి ఇనిషియల్గా ఇప్పుడు ఆర్థరైటిస్ స్టేజ్ 4లో ఉందనుకోండి, కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సిందే. వీళ్ళలో అన్ఫార్చునేట్గా ఏంటి అంటే చాలామందిలో 44 సంవత్సరాలు 45 సంవత్సరాల ఆ వయసులోనే కీళ్ళ అరుగుదల వల్ల ఆపరేషన్ స్టేజ్ వస్తుందన్నమాట. జాయింట్ డిస్ట్రక్షన్ అనేది ఈ రొమటాయిడ్ వల్ల చాలా ఎక్కువైపోవడం వల్ల వీళ్ళకి నార్మల్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట వైపు వంకర్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి లోపల వైపు వాల్గస్ డిఫార్మిటీస్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ వాల్గస్ డిఫార్మిటీస్ సివియారిటీ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫార్మిటీని బట్టి దానిలో మనం సర్జరీ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ డిఫార్మిటీ చాలా ఎక్కువగా ఉంది, వాల్గస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నప్పుడు ఇప్పుడు వారస్ డిఫార్మిటీ ఎంత ఎక్కువగా ఉన్నా దాన్ని నార్మల్ అలైన్మెంట్ తీసుకురావడానికి సర్జరీ చేయడానికి ఈజీగానే ఉంటుంది. కానీ వాల్గస్ డిఫార్మిటీస్లో ఏమవుతుందంటే కనుక ఈ బయట ఉన్న కాండైల్, ఫిమరల్ కాండైల్ అనేది హైపోప్లాస్టిక్ అయిపోయి చిన్నగా ఉండి సర్జరీ చేసేటప్పుడు డిఫికల్టీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డిఫార్మిటీ అంత పెరిగే వరకు చూడకుండా, అంటే వయసు తక్కువగా ఉంది ఇంకా నేను ప్రొలాంగ్ చేస్తాను, ఇలాగే మెయింటైన్ చేస్తూ కొన్ని మెడిసిన్స్ ఎట్లాగో రొమటాయిడ్ గురించి వాడుతూ ఉన్నాను, తర్వాత నొప్పికి అప్పుడప్పుడు వాడుతూ ఇంకా డిలే చేస్తానని అది మాత్రం చేయకూడదు. ఇలా చేస్తుండడం వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయి. అలైన్మెంట్ తీసుకురావడానికి ఇబ్బందిగా ఉండడము, సర్జరీ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ అంటే చేయడానికి డిఫికల్టీస్ పెరగడం అనేది దీనివల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో బోన్ మినరల్ డెన్సిటీ ఒకటి డెక్సా స్కాన్ అనేది చేసుకుని బోన్ స్ట్రెంగ్త్ ఎవాల్యుయేట్ చేసుకుని తక్కువగా ఉంటే కనుక బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఇంజెక్షన్స్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుని బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసిన తర్వాత సర్జరీ చేసుకుంటే ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదన్నమాట. సో నార్మల్ పేషెంట్స్తో కంపేర్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో రికవరీ అనేది ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ జాయింట్ డిస్ట్రక్షన్ వల్ల, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వల్ల వీళ్ళు చాలా రోజుల నుండి సఫర్ అవుతుంటారు కాబట్టి సర్జరీ అవ్వగానే నెక్స్ట్ డే నుండి వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఏజ్ గురించి ఆలోచించకుండా సివియారిటీ ఎలా ఉంది, ఇప్పుడు వాల్గస్ డిఫార్మిటీస్ అనేవి బాగా పెరుగుతున్నాయి, జాయింట్ మధ్యలో స్పేస్ అనేది గ్యాప్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేసుకుంటే వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అనేది నార్మల్గా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా అసలు భయపడాల్సిన పని లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని, అంటే ఈ రొమటాయిడ్కి సంబంధించిన మెడికేషన్స్ కొన్ని సర్జరీ ముందు ఆపాల్సి వస్తుందన్నమాట. ఎందుకు అంటే వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కొన్ని రోజులు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందర రొమటాయిడ్కి సంబంధించిన మెడికేషన్స్ కొన్ని ఆపాల్సి ఉంటుంది. సర్జరీ తర్వాత సూచర్ రిమూవల్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళు అంతకుముందు ఇలా మెడిసిన్స్ వాడుతున్నారో మళ్ళీ అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక కీళ్ళవాతం ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా రికవర్ అవుతారు.